జ్ఞానేన రంశమథ కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. గంధర్వరాజు పుష్పదంతుడు శివాపరాధ నివారణ కోసమని శివుడిని గొప్పగా స్తోత్రం చేస్తున్నాడు. శంకరుడు త్రిపురాసుర సంహారం చేశాడు. ఆయన ప్రయత్నం ఏమిటో దాంట్లో ఇలా వివరిస్తున్నాడు ఆయన. రథక్షోణీయంత శతధృతిరగేంద్రో ధనురథో రథాంగే చంద్రార్కౌ రథచరణపాణిర్శరయితి దిధక్షోస్తే కోయం త్రిపురతృణమాడంబరవిధిర్విధేయీ క్రీడంచో నఖలు పరతంత్రా ప్రభుధియా. నఖలు పరతంత్రా ప్రభుధియ. ప్రభువైనటువంటి శంకరుడు ఉన్నాడే, ఆయన యొక్క ఆలోచనలు, బుద్ధి, వారి యొక్క సంకల్పాలు ఇవి ఎప్పుడు కూడా పరతంత్రాలు కావు, స్వతంత్రంగానే ఉంటాయి. వారెంతనుకుంటే అంత జరగడానికి అవకాశాలు ఉంటాయి. దీనికోసం ఒకరితో చెప్పవలసినటువంటి అవసరం లేదు, ఒకరి అనుమతి అంతకంటే అక్కర్లేదు. ఆయన మన అనుమతితోనే ఈ ప్రపంచమంతా నడుస్తూ ఉండేటటువంటి మహాప్రభువు శంకరుడు. అటువంటి వాళ్ళు ఇంకొకరిని అడగక్కర్లేదు కదా. మరి అయినా త్రిపురాసుర సంహారం కోసమని ఆయన చేసిన పని చూస్తే మరి ఇతర సహాయం తీసుకున్నట్టుగా కనపడుతుంది. అదేదో విడంబనండి, అంతకంటే లేదు. అదంతా నిజంగా అవసరం ఉంటుందనిపించదు. మిగతా వాళ్ళు కూడా అన్నీ ఆయనే చేసుకుంటున్నాడు, మనతో ఏమీ చెప్పట్లేదు, మన సహాయం కూడా చేస్తే బాగుంటుంది అని వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి పోన్లే అవకాశం ఇచ్చుంటాడేమో, అంతకంటే ఏం లేదు. ఏమి చేశాడు చెప్పండి. రథక్షోణీయంత శతధృతిరగేంద్రో ధనురథో. భూమిని అంతటినీ కూడాను రథంగా తీసుకున్నట్టు, ఈ భూమండలం అంతా రథం ఆయనకి. అబ్బో పెద్ద రథం. ఎంత శతధృతి. సారథ్యం చేసేవాడు ఎవరు అంటే బ్రహ్మదేవుడే. అగేంద్రో ధనురథో. అగేంద్ర అండి, మేరు పర్వతం ధనుస్సు వేగంగా. అబ్బాబు, పర్వతాల్లో ఇంకా అంతకంటే పెద్దది లేదు. అగేంద్రో ధనురథో రథాంగే చంద్రార్కౌ. ఆ రథానికి చక్రాలు ఉంటాయి చూడు, 2 చక్రాలు. అవి ఎవరో తెలుసా? సూర్యచంద్రుడు. బాబురే. రథాంగే చంద్రార్కౌ రథచరణపాణిశ్రయితి. ఆ చక్రం వేసుకుని నడుస్తూ ఉంటారే, ఆ సంహరించడానికి సిద్ధంగా ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఆయన బాణం అయిపోయినట్ట. అరే, రథచరణపాణిశ్రయతి దిధక్షోస్తే కోయం. నువ్వు తగలబెట్టదలుచుకుంటే త్రిపురాల్ని, మూడు నగరాలని, రాక్షసుల యొక్క సంహారం చేయదలుచుకుంటే ఇదంతా ఏమిటి అసలు? ఎందుకు వీళ్ళందరినీ తీసుకొచ్చావు? ఆ బ్రహ్మ ఏమిటి, ఆ సూర్యచంద్రులు ఏమిటి, ఆ మేరుపర్వతం ఏమిటి, ఈ విష్ణువు ఏమిటి? ఎందుకయ్యా ఇదంతాను? ఏమో త్రిపుర తృణమాడంబర విధి. పోని ఏదైనా అవతల పక్కన శత్రువు బలవంతుడండి, అలాంటి వాడిని సంహరించేటప్పుడు ఏ మాత్రం సైన్యం లేకుండా కుదురుతుందా అని అందామంటే త్రిపుర తృణమాడంబర విధి. త్రిపుర తృణ అంటది. ఆ త్రిపురాలు 3 పట్టణాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో గొప్పగా ఎవరూ ప్రవేశించకుండా ఉండాలని వాళ్ళు ఆలోచన చేసి 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 ఇనుము, వెండి, బంగారంతో తయారు చేసుకున్న వాటిని ఈయన తృణం అన్నాడు. ఆయన అంటే నాకు గుర్తొస్తోంది, గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం. ఒక్కటే మాట. మన ఆంజనేయ స్వామికి సముద్రం దాటి అవతల పక్కకు వెళ్ళాలి అని చెప్పాడు. దానిదే ఉందిలే అన్నాడు ఆయన. ఆయన అనుకున్నట్ట ఆవు గిట్ట పెడితే ఎంత ప్రదేశం ఉంటుందో అంతే ఈ ప్రదేశం ఉన్నట్టు. ఒకటే మాట. ఓరు నాయను, ఆయన వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. వాళ్ళ దాంట్లో వృద్ధుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు. అని పెడతాను కానీ ఇప్పుడు నేను రాలేనన్నట్టు బట్టి తిరిగి.
జాంబవంతుడు. వయస్సు అయిపోయింది. లేకపోతే వెళ్ళి అమాంతంగా వాడిని తీసుకొచ్చి లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాడు తీసుకొచ్చి. అటువంటి వాళ్ళు. ఈయన బయలుదేరితే ఈయన గోష్పదీకృత వారాంశం అన్నారు. ఆవు గిట్టలో ఎంత ప్రదేశం పడుతుందో నడుస్తూ ఉన్నప్పుడు బురదలో, దాంట్లో నీళ్లు ఎన్ని ఉంటాయో, ఎంత ఉంటుందో నీరు, ఈ మొత్తం శతయోజన విస్తీర్ణమైన సముద్రం అంతా కూడా ఆయన దృష్టిలో అంతగా కనపడిందిట. మశకీకృత రాక్షసం అన్నాడు ఒకటే మాట. ఆ రాక్షసులు అందరూ 80,000 మంది రాక్షసులను ఓసారి సంహరించేశాట ఒక దెబ్బతో. అయిపోయినారు. వాళ్ళందరూ ఆయన దృష్టితో దోమలట. ఓ నాయను, ఇదెక్కడ మనుషులో, ఇదేం గొడవో తెలియదు మనకి. అలాంటి మహాత్ముడు. అలాగే శంకరుడు కూడా మరి ఆయన అంశం కదా ఆంజనేయ స్వామి. శంకరుడు మరి అంతకంటే గొప్పగా ఉంటాడు కదా. అందువలన 3 పట్టణాలు ఆయన దృష్టిలో తృణంట. గడ్డి పరకని కాల్చడానికి ఎంత నిప్పు కావాలి అసలు? 3 నిమిషాలు. త్రిపుర తృణమాడంబర విధి విధేజీ క్రీడంచో. వీళ్ళందరినీ తీసుకుని బ్రహ్మాండంగా బయలుదేరాడు. ఇదంతా ఒక విడంబన, ఒక ఆశ్చర్యం, ఒకనొక నటన. చూసుకో కథ ఏమిటో. ఆయన ప్రపంచకానికి తన యొక్క విశ్వరూపాన్ని చూపించడం కోసమా? అష్టమూర్తి కదా ఆయన. బ్రహ్మాండాలన్నీ ఆయనదే కదా. అందుకోసమని వీళ్ళందరూ తన స్వరూపమే అని చెప్పడం కోసం ఉన్నట్టుగా రథాక్షోణీయంత శతధృతిరగేంద్రో ధనురథో రథాంగే చంద్రార్కౌ రథచరణపాణిశ్చరయితి దిధక్షోస్తే కూయన్ త్రిపుర తృణమాడంబర విధిర్విధేయీ క్రీడంచో నఖలు పరతంత్రా ప్రభుధియ. ప్రభు శంకర, ఇదంతా ఒక ఆడంబరం కోసం చేస్తున్నావు, కానీ నిజంగా ఇవన్నీ అవసరమా నీకు? ఇచ్ఛామాత్రం ప్రభు సృష్టి అన్నారు. అంతే, ఒకటే మాట. సంకల్ప మాత్రం చేతిని జగత్తులన్నీ కూడా సృజింపబడుతున్నాయి. సంకల్పించినట్టయితే మొత్తం నీ ప్రళయ అంతా కూడా సంహారం చేసేస్తావు ప్రళయకాలంలో. అలాంటి నీకు వీళ్ళందరూ సహాయం కావాలా? ఏదో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు చేస్తున్నట్టుగా అనుకుంటున్నాను నేను. చూడండి, కొంతమంది మహాత్ములు ఇలాగే ఉంటారు. కొంతమంది అన్నారు, కొంతమందిని గురించి ఇలా చెప్పారు. రథస్యైకం చక్రం భుజగయమితా సప్తతురగా నిరాలంబో మార్గ చరణ వికల సారథిరపి. సూర్యభగవానుడు ప్రాతకాలంలో బయలుదేరి సాయంకాలం వరకు అలా తిరుగుతూనే ఉంటాడు. ఎన్ని వేల మైళ్ళు ఎలా క్షణకాలానికి ఎంత వేగంగా పెడతాడో చెప్పలేము అసలు మనం. ఇంత పని చేస్తున్నటువంటి ఈయనకి ఏదైనా సామగ్రి యోగ్యమైనటువంటిది ఏదైనా ఉందంటావా? ఏమీ లేదు. నన్ను అడిగితే అసలు నాకేం కనపట్టలా. చూడు, రథశైకం చక్రం. ఆయన రథానికి ఓ చక్రం ఊడిపోయిందిట. ఒంటి చక్రం. అసలు ఒంటి చక్రంతో బండి ఎడుతుంది ఎక్కడ? ఏమిటో మరి. ఏకచక్రం ఏకధురం అంటుంది తైత్రీయం. ఒక్కటే చక్రం అంటే ఆయనకి. రథశైకం చక్రం భుజగయమితా సప్తతురగా. 7 గుర్రాలున్నాయట. వాటిని లాగిపెట్టడానికి మరి తాళ్ళు ఏమిటంటే పాముట. ఇదేమిటో, ఈ పాములు మళ్ళీ బయలుదేరినాయి. ఆ శంకరుడు ఒంటి నిండా అవే కదా, ఈయన కూడా అవే తీసుకున్నాడు మళ్ళీ. నిరాలంబో మార్గ. ఏమైనా అసలు రోడ్డు ఉందా? ఏమీ లేదు. దిక్కుమొక్కు లేదు. అసలు ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో. ఒక రూట్ కానీ ఒక రైలు వెళ్ళటానికి వీలుగా చేసుకుంటారు చూడు మనం, రోడ్లు గేట్లు అదేం లేవు. నిరాలంబో మార్గ. పోనీ తోలేటటువంటి సారథి ఏదైనా గొప్పవాడా అంటే ఆయన అనూరుడు. నవిద్యతే ఊరు యస్య సహా. ఆయనకు తొడలు లేవు. అదేమిటండి? ఇందాక ఆ శంకరుడు బ్రహ్మదేవుని పెట్టుకున్నాడు సారథిగా, కొంతవరకు పర్వాలేదు. ఇదేమిటిది? నిరాలంబో మార్గశ్చరణ వికల సారథిరపి. తొడలు లేనటువంటి వాడిని కూర్చోబెట్టాడు. పోనీ ఏదో కా దూరం ఎట్టాగొట్ట తిప్పలు పడదాంలే అని అనుకుందామంటే రవిర్యాచ్చేవాంతం
అనంతమైనటువంటి మార్గం. ఎంత దూరం వెళ్ళాలో ఏమిటో తెలియదు అసలు. ఏమయ్యా ఎంత దూరం తీసుకెడతావు, ఏమిటి ఆగుతావా అంటే మాట్లాడకుండా కూర్చోను అంటున్నాడు మధ్య మధ్యలో. ద్రవిర్జాచ్యేవాంతం ప్రతిదినమపారస్య నభస. ఆదివారం సెలవు లేదు, అమావాస్య నాడన్నా సెలవు ఇవ్వడు, రోజు వెళ్ళాల్సిందే. ఇట్లా కొంతమంది సూర్యుడు అస్తమిస్తున్నాడు, కొంతమంది ఉదయిస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. కానీ కొంతమందితో నేను అడిగితే వాళ్ళు అన్నారు అస్తమించట్లేదు, అదో లోకాల్లోకి ఎక్కడికో వెళ్ళిపోతాడు, అందువల్ల మనకు కనపట్టలేదు, అది మనం అస్తమిస్తున్నాడని మనం అనుకుంటున్నాం, అక్కడ కూడా మళ్ళీ తిరుగుతూనే ఉన్నాడని చెప్పారు నాకు ఎవరో. అంటే అసలు ఆయనకి విరామం లేదన్నమాట దానికి అర్థం. ఆ లోకాల్లోంచి ఈ లోకం, ఈ లోకాల్లోంచి ఆ లోకం. మన లోకంలో సంచరించినప్పుడు ఆ లోకంలో చీకటి, ఆ లోకంలో సంచరించినప్పుడు మనకి చీకటి. అంతేగాని ఆయనకి మాత్రం విరామం లేదు. ఇదంతా ఎలా జరుగుతోంది అని అడిగారు. ఏ సామగ్రి లేదు, ఉన్న సామగ్రి అంతా సరుకంతా ఎలా ఉంది, ఒంటి చక్రం, తాళ్ళు లేవు, పాములు పెట్టాడు, సరైనటువంటి సారథి లేడు, అసలు రూట్ లేదు, రోడ్డు లేదు. ఏంటిది, ఎలా పెడుతున్నాడు అంటే శక్తి, ఆయనలో ఉన్న శక్తి అలాంటిదన్నమాట. ప్రభువు రామావతారంలో చూడండి, ఆయన మాట్లాడతారు, విజేతవ్యాలంక చరణతరణీయో జలనిధి. ఆహా, లంకాపట్టణాన్ని జయించాలా? ఇది రావణాసురుడు లంకాపట్టణమా మరొకటి అనుకున్నారా? బంగారంతో తయారు చేసుకున్నాడు. దేవగంధర్వ కిందర కింపురుషాదులు ఎవరు కూడా జయించలేరు వాడిని. అలాంటి కనుక చాలా గొప్ప తపస్సంపన్నుడు. మరి యువతల పక్కన ఉన్నారు, శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రం అడ్డంగా ఉంది. ఎట్లా? చరణతరణీయో జలనిధి, పాదాలతో దాటి అవతలకు వెళ్ళాలంతే, దిక్కు లేదు. ఓ విమానం మీద దాటి అవతలకు వెళదామంటే లేదే, తన దగ్గర ఏమీ లేదు. జయించవలసిందేమో చాలా భయంకరమైనటువంటి నగరం. ప్రయాణమా, నీళ్లు అంతా జలమయం, శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రం, పాదాలతో వెళ్ళి అవతలకు వెళ్ళాలి, అంతకంటే అవకాశమే లేదు. విజేతవ్యాలంక చరణతరణీయో జలనిధిర్విపక్ష పౌలస్త్యహ. శత్రువు ఎవరో తెలుసా? రావణాసురుడు. వాడంటాడు ఓ చోట మాట్లాడుతూ, న్యక్కారో హ్యయమేవమే, నాకు ఇది అవమానం అన్నాడు ఆయన. ఏమిటిరా? యదరయ, నాకు శత్రువా? అస్సలు తప్పు అన్నాడు, ఆ మాట మాట్లాడకూడదున్నాడు వాడు. న్యక్కారో హ్యయమేవమే యదరయస్తత్రాప్యసౌ తాపసః. దాంట్లో ఒక తాపసుడా, నారబట్టలు కట్టుకొని కందమూల ఫలాలు తింటూ దిక్కుముక్కు లేక తండ్రి చేత గెంటించుకుని బయటికి వెళ్ళిపోయి, అరే వాడు నాకు శత్రువా? తత్రాప్యసౌ సాపసోప్యత్రైవ నిఘంతి. ఆయన ఇక్కడికి వచ్చి నా రాక్షసులందరినీ సంహరించడమా నేను చూస్తుంటుండగా? అహో ధిక్ రావణ, చి నా జన్మ ఏమిట్రా అన్నాడు వాడు. ఎంత పొగరో ఎన్నాటి మాట్లాడతాడు వాడు. అలాంటి వాడు విపక్ష పౌలస్త్యో రణభువి సహాయాశ్చకపయ. పోనీ శత్రువు రణరంగంలో సరైనటువంటి సైన్యం ఉందా? సరైనటువంటి శత్రువులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే లేరు, కోతులు. కౌరవ పాండవ సంగ్రామంలో నా పార్టీలో భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ, దుర్యోధన అందరూ ఉన్నాడని గర్వించాడు దుర్యోధనుడు. ఈ పక్షంలో లేరే, 11 అక్షౌహిణులు పెట్టుకున్నాడు, చాలా తక్కువ ఉన్నాయి. కృష్ణ పరమాత్మ ఒక్కడు ఉన్నాడు ప్రధానంగా, సారథి. ఏం పర్వాలేదు, చాలు. అక్కడ ఎంత ఉన్నా చెత్త తుక్కదంతా 3 నిమిషాల్లో పోతుంది. మన ప్రభువు ఉన్నారు, సారం, ఆయన ఉన్నాడు ప్రధానంగా. అట్లాగా మరి శత్రు సంహారం చేసేవాళ్ళు ఎవరండి? రణభువి సహాయాశ్చకపయ, కోతులండి, చెంచల మనస్సు వాటిది. ఏ క్షణంలో ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు. రణభువి సహాయాశ్చకపయ పదాతిర్మర్చోసౌ. పోనీ ఈయనకైనా రథం ఉందా? ఏమీ లేదు, కాలినడకతో పెడుతున్నాడు. యుద్ధం కూడా భూమి మీద నుంచి చేస్తాడు, రథం కూడా లేదే పాపం ఆయనకి. పదాతిర్మర్చోసు, మానవుడు
పదాతిర్మర్చోసు సకలమవధీద్రాక్షసకులం ఒక్కడు సమస్త రాక్షసులందరూ కూడా నాశనమైపోయినారంతే. ఒకటే గుర్తు, రామబాణాగ్నిలో అవన్నీ కూడా బూడిదైపోయినారంతే. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే. ఎక్కడుంది ఈ శక్తి అన్నాడు, వాళ్ళలోనే ఉన్న ఆత్మశక్తి అటువంటిదంతే. అలాంటి పరిస్థితి శంకరుడు కూడా ఈ రకంగానే ఆయన 3 నిమిషాల్లో 3 పురాల్ని పట్టణాలని రాక్షస పట్టణాలని ఆయన స్వాధీనపరచుకోవచ్చు, యుద్ధం చేసి వాళ్ళ రాక్షసులందరినీ సంహరించగలడు. కానీ వీళ్ళందరినీ సహాయంగా తీసుకున్నాడు. ఊరికే రాముడు తీసుకోవాలా? వాళ్ళందరూ కోతులా? వాళ్ళందరూనేమో పైనేమో రాళ్ళు పంపించారా? తర్వాత ఏమో యుద్ధానికి వెళ్ళాలా? రథం లేదా? ఏంటిది? ఏది ఏమైతే నీకెందుకయ్యా? రావణాసురుని సంహరించాడా లేదా? అది కావాల్సిన విషయం. ఎట్లా అయితే నీకెందుకు ఆ విషయం? అందువలన రథాక్షోణీయంత శతధృతి అగేంద్రోధన్ రథో రథాంగే చంద్రార్కౌ రథచరణపాణిశ్రయితి దిధక్షోస్తే కూయం త్రిపురతృణమాడంబర విధిర్విధేయీ క్రీడంత్యో నఖలు పరతంత్రా ప్రభుధియ. శంకర, మరొక్క మాట చెబుతాను. నాకేమిటో నేను చెబుతూ ఉంటే ఎంతో అలా స్తోత్రాలు చేయాలనిపిస్తోంది. శంకర, యత్పాద పద్మకల్పితముద్రరూపం యత్పాదపద్మకల్పితముగ్రరూపం చక్రం జ్వలజ్వలన దీప్తి సుదర్శనాఖ్యం విష్ణుప్రియం నిఖిలపదైచ్చ నివినాశదక్షం తం విశ్వనాథముమా సహితం నతోస్మి. ఆయన స్తోత్రం చేసుకున్నాడు ఒక ఆయన. మన గంధర్వరాజు మాట్లాడుతూ అంటాడు, అదే భావాన్ని తెలియజేస్తూ, హరిస్తే సాహస్రం కమలబలిమాధాయ పదయోర్యదేకోనే తస్మిన్ నిజముదహరన్నేత్రకమలం గతో భక్త్యుద్రేకః పరిణతిమసూచక్రవపుషాంత్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతాం. శంకర, ఒకానొకప్పుడు మహావిష్ణువు నిన్ను ఆరాధించాలని పెట్టుకున్నాడు. ఎలాగో తెలుసా? నీ పదారవిందం మీద నిన్ను పూజించడం కోసమని 1000 కమలాలు, తామర పూలు పట్టుకొచ్చి నీకు పాదాల మీద పోసి అలాగా ఒక్కొక్క పాదంతో ఒక్కొక్క నామంతో నీ సహస్రనామాలు చెబుతూ నిన్ను ఆరాధించాలని అనుకున్నాడయ్యా. బా పాపం. హరిస్తే సాహస్రం కమలబలిబాధాయ పదయో. కమలబలి పూజ, తామర పూలతో పూజ అండి. ఎదేకోనే తస్మిన్. ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా ఒక్క పుష్పం తక్కువ అవుతోంది 1000కి. చాలా చోట్ల తిరిగాడు, అన్నీ తిరుగుతున్నాయి కానీ ఒకటి తక్కువ అవుతుందండి. అయ్యో ఎట్లా? నేను అనుకున్నానే 1000 తామర పూలతో పూజ చేద్దామని శివుడికి అనుకున్నానే. ఎదేకోనే తస్మిన్ నిజముదహరన్నేత్రకమలం. లాభం లేదు. ఆయన ఏదో మాయ చేశాడు శివుడు, లేకపోతే ఈయనకి ఇది లభించకపోవడం ఏంటండి? ఏం చేస్తాడో చూద్దామని ఏదో పరీక్ష పెట్టుంటాడు ఆయన. సరే, చాలా రోజులు ఆలోచించాడు. ఎన్నాళ్ళైనా కూడా ఒక్కటి తక్కువగా 1000, 999 చివరి దొరకట్లేదు. చివరికి తన నేత్రకమలం ఇలా పెళ్ళగించేశాడంతే నేత్రాన్ని. ఎదేకోనే తస్మిన్ నిజముదహరన్నేత్రకమలం. ఆహా, ఏమి భక్తి శంకరుడు పట్ల! విష్ణువుకి భక్త్యుద్రేకం, ఆశ్చర్యకరమైనటువంటి భక్తిది. ఎవరో సామాన్యులు, పుష్పదంతుడు, మనబోటి వాళ్ళం అలా చేయటం వేరు.
సాక్షాత్తు మరి శ్రీ మహావిష్ణువు ఈ రకంగా భక్తితో పరమాత్మని ఆరాధిస్తున్నాడంటే వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులు కదా, సృష్టి స్థితి లయకారకులు కదా. వాళ్ళల్లో వాళ్ళు ఈ రకంగా గౌరవించుకోవటం అది మనం తెలుసుకోదగినటువంటి విషయం. ఇదేకోనే తస్మిన్ నిజముదహరన్నేత్రకమలంగతో భక్త్యుద్రేక పరిణతిమసౌ చక్రవపుషాత్రయాణం రక్షాయై. వెంటనే శంకరుడు అనుకున్నట్ట, ఆహా, విష్ణువు ఎంతో గొప్పగా ఆ కన్ను లాగాడు, అది ఒక రకమైనటువంటి ఉగ్రరూపాన్ని తాల్చింది. మరి కన్నుని పెళ్ళగించడం ఉగ్రతం కాదు, మరి నెత్తురు కారుతోందో పాపం ఏమిటో, ఆపరేషన్ చేస్తే ఎవరన్నా మందేసేవాడు ఉన్నారో లేరో అక్కడ తెలియదు, హాస్పిటల్ ఉండద్దు అక్కడ. ఉగ్రరూపం అని తాల్చింది అది. అది ఉగ్రరూపంగా ఉన్న దాన్ని నేత్రాన్ని తీసుకొచ్చి పదాల మీద పెట్టాడు. కనుక అది ఒక ఉగ్రరూపమైనటువంటి భక్త్యుత్కర్ష చివరి నేత్రంలో ఉంది. అది ఉగ్రరూపంగా ఉంది, భక్త్యుత్కర్ష, భక్తి శ్రేష్ఠ పరాకాష్ఠ అన్నమాట. అది దాన్ని ఒక భక్త్యుత్కర్షగా తయారు చేసి మానసికంగా అనుకుని ప్రభు శంకరుడు ఒక చక్రంగా తయారు చేసి శ్రీ మహావిష్ణువు ఈ చక్రం తీసుకోమన్నట్టు. అదే సుదర్శన చక్రం అంట. అది కూడా ఒక ఉగ్రరూపమే. అది వెళ్ళింది అంటే అయిపోతాడు మనిషి, ఒక్కటే గుర్తంతే. శిశుపాలాదులందరినీ అలా పంపించి 3 నిమిషాల్లో సంహరించారు ప్రభు శ్రీ మహావిష్ణువు. ఆయన చేతిలో చక్రం ఉంటే ఇంకా దాన్ని తిరుగులేదు కదా. ఎందుకని దాని జన్మ ఉగ్రరూపమైనటువంటి కన్ను పీకటం వల్ల కలిగినటువంటి ఉగ్రజన్మ. అది భక్తిలో పరాకాష్ఠ చెందినటువంటి స్థితి దాంట్లో. అందుకోసమని ఉగ్రరూపంగా చక్రాన్ని తయారు చేసి ముల్లోకాలు కాపాడటం కోసం నీ దగ్గర ఇది ఉండటం అవసరమని శంకరుడు అనుగ్రహించాట. అందుకోసమని ఆయన దగ్గరికి అది వచ్చింది. హరిస్తే సాహస్రం కమల బలిమాధాయ పదయోః ఇదేకోరే తస్మిన్ నిజముదహరన్నేత్రకమలం గతో భక్త్యుద్రేకః పరిణతిమసౌ చక్రవపుషాత్రయాణం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతాం. స్వర్గమర్త్య పాతాళ లోకాల్లో ఎక్కడైనా సరే శత్రువు వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఈ చక్రం వెళ్ళిపోతుందంతే ఆఖరం. అలా సంహరించేస్తూ ఉంటుంది అది. ఒక ఆయన ఈ భావానంతటిని చూచి పాపం చెప్పుకున్నాడు. ఆయన భక్తి ఆయన చెప్పుకున్నాడు. అనేక మంది అనేక రకాలుగా వర్ణించుకుంటుంటారు. ఈ ఎవరి భాష వాళ్ళది, ఎవరి మనస్సు వారిది, ఎవరి భక్తి వాళ్ళది. యత్పాదపద్మ పరికల్పిత ముగ్రరూపం చక్రంజ్వలజ్వలన దీప్తి సుదర్శనాఖ్యం విష్ణుప్రియం నిఖిల దైత్య వినాశదక్షం తం విశ్వనాథం ఉమయా సహితన్నతోస్మి అన్నాడు ఒక ఆయన. పాదపద్మం పరికల్పితం ఉగ్రరూపం. ఆయన పాదపద్మం మీద ఉగ్రరూపమైనటువంటి తన నేత్రాన్ని సమర్పించాడు శ్రీ మహావిష్ణువు. అది జ్వలజ్వలన దీప్తిరూపమైనటువంటి చక్రంగా, సుదర్శన చక్రంగా మారింది. అది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైనటువంటిది. అది స్మరణ మాత్రం చేత వచ్చి శత్రు సంహారం చేసేస్తున్నది. నిఖిల దైత్య వినాశదక్షం, ఎంతమంది రాక్షసులైనా సరే 3 నిమిషాలు. అటువంటి ఆ విశ్వనాథుడు శంకరుడు పార్వతీదేవితో కూడినటువంటి పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పుకున్నాడు. ఈ భావాన్ని అనుసరిస్తూ ఆయన స్వయంగా చెప్పుకున్న మాటలు. శంకర మరొక విషయం, క్రతౌ సుప్తే జాగ్రత్ త్వమసి ఫలయోగే క్రతుమతాం సకర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధనమృతే అతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలప్రదాన ప్రతిభువం క్రతౌ శ్రద్ధాం బద్ధ్వా కృతపరికర కర్మసు జన అన్నాడు. శంకర, వేదాలు అనేక రకాలుగా మానవులకి హితబోధ చేస్తూ ఉంటుంటాయి. అటువంటి వాట్లల్లో వేదాధ్యయనాలు చేయమని, కర్మానుష్ఠానాలు చేయమని,
యోగాభ్యాసాలు చేయమని, భక్తి ఇలా అటువంటి వాట్లల్లో అన్నింట్లలోనూ నువ్వు ఎప్పుడు కూడాను అలా చూస్తూ ఉంటావు. సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ. ఎవరు ఏ రకంగా చేస్తున్నారు, ఎవరి మనస్సు ఎలా ఉంది, ఎవరి శ్రద్ధ ఎలా ఉంది, ఎవరి భక్తి ఎలా ఉంది, వారు చేసే కర్మ సాంగమా సకలమా వికలమా అని చూస్తూ ఉంటావు కదా ప్రభు. ఏది ఎట్లా ఉన్నా అన్నీ నిద్రపోతున్నా నువ్వొక్కడివి మెలకుగా ఉంటావు ప్రభు శంకర. క్రతువు సూప్తే, క్రతువు కాస్త పోయింది, హోమం చేశారు, బూడిదైపోయింది, ద్రవ్యం అయిపోయింది, సుప్తమైపోయింది అది. కానీ జాగ్రత్తమసి ఫలయోగే క్రతుమతాం, ఫలమివ్వడం కోసం నువ్వు ఎప్పుడూ రెడీగా ఉంటావు, మెలకుగా ఉంటావు, సిద్ధంగా ఉంటావు. ఔత్సుక్యంతో ఎవరు ఎప్పుడు ఏం చేస్తున్నారా, వాళ్ళకి ఎప్పుడు ఎట్లా ఫలం ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని చూస్తూ ఉంటావు కదా. అదే మెలకు అంటే. క్రతువు సూప్తే జాగ్రత్తమసి ఫలయోగే క్రతుమతాం. పాపం వాళ్ళు వేదాలు చదివి వేదాలు చెప్పినాయి కర్మలు చేయమని, యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి, సాయం జుహోతి, ప్రాతర్జుహోతి అని చెప్పినాయి. ఆహార సంధ్యాముపాసిత అంటున్నాయి. అలాగా క్రతువులన్నీ కూడాను విధిస్తున్నాయి. ఆ క్రతువుల్లో హోమాలు చేస్తున్నారు దేవతలను ఉద్దేశించి. అవి అప్పటికప్పుడే మాడిపోతున్నాయి. అవి సుప్తమైపోయినట్టే, నిద్రించిపోయినట్టే, లోపించిపోయినట్టే, అయిపోయినట్టే. కానీ ఫలం మాత్రం ఇవ్వాలిగా. అవి నిద్రించిపోయినా, అవి లోపించిపోయినా ఫలం మాత్రం మెలకుగా ఉంటుంది. ఆ ఫలం నీవే. అది ఇవ్వడం కోసం నువ్వు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటావు. క్రతుమతాం, ఎవరు అనుష్ఠిస్తూ ఉంటారో క్రతువులు వాళ్ళందరికీ కూడాను ఫలం ఇవ్వడం కోసం అని నువ్వు ఎప్పుడు కూడా స్వర్గం ఇవ్వాలా, మరొకటి ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలి, ఎంతగా ఇవ్వాలి, ఏమిటి అని నీకు తెలుసు. కానీ ఎవ్వరికీ తెలియదు ఈ విషయంలో. ఎవరికి అధికారం లేదు, నీ ఒక్కడికే అధికారం ఉంటుంది ఈ విషయంలో. కర్మ ప్రధ్వస్తం, కర్మ అది ఎప్పుడో ప్రధ్వస్తం అయిపోయింది, అది తెలియలే. ఫలతి పురుషారాధనమృతే, దాంట్లో పురుషారాధన లేకుండా కేవలం కర్మ ఏం చేస్తుందయ్యా. కొంతమంది అది ఒకానొక అపూర్వాన్ని సృష్టించి ఆ అపూర్వం ద్వారా కర్మ ఫలమిస్తుంది అని అభిప్రాయపడుతున్నారు. అది ఒకానొక అపూర్వం, దాని గురించి వివరణ. అది ఒకానొక సంస్కారము, ఒకానొక గుణము, ఒకానొక జడమైనటువంటి వస్తువు. అది దాంట్లో చైతన్యమేం లేదు. కానీ అది తర్వాత ఫలమిస్తుంది అని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకనంటే శృతి అలా చెబుతోంది, దాన్ని అనుసరించి వాళ్ళు అలా అనుకుంటున్నారు. శృతి యందు వాళ్ళకి ఆదరణ ఎక్కువ, సహజం, ఎవరికైనా తప్పదది. అందరూ అందుకోసమే కదా వేదాలని బోధించేది, కర్మల్ని. అందుకోసమని క్రతువు శ్రద్ధాంబద్వా కృత పరికర కర్మసు జన. క్రతువుల యందు శ్రద్ధాసక్తులతో, దృఢమైనటువంటి విశ్వాసంతో, వేదవాక్యముల యందు ప్రామాణ్య బుద్ధితో కర్మల్లో వారు ప్రవర్తిస్తున్నారు అంటే వారు వేదార్థ తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నారు. ఈ రోజున కర్మానుష్ఠానం చేయమని చెబుతోంది, జన్మాంతరంలో లోకాంతరంలో నీకు ఫలం వస్తుంది అని చెబుతోంది. అది అక్కడే ఉంది లింకు, అదే తేడా. కానీ ఈ మాటలు నిజంగా ఆలోచించినట్లయితే, ఇప్పటికిప్పుడు నాకు ఫలం వస్తే నేను చేస్తాను అంటే ఈ వాక్యాలు కూడా అవేమీ ప్రయోజనం లేదు. ఇవన్నీ కూడా ఆ వాక్యం మీద విశ్వాస బుద్ధి పెట్టుకున్న వాళ్ళు నిజమేననుకుని దాన్ని ఆచరిస్తున్నారు. ఈ రకంగా కర్మలలో వాటి తారతమ్యాలు, ఆ కర్మస్వరూపాలు, వాటికి ఫలదాత ఎవరు అనే విషయాన్ని, అన్ని పరమాత్మపరం అనే విషయాన్ని బోధించుతూ గంధర్వరాజు పుష్పదంతుడు ఎన్నో విషయాలు ఈ శ్లోకంలో మాట్లాడుతున్నారు. ఇంకా కొన్ని విశేషాలు దాంట్లో వారు మనకు చెప్తారు.